పార్టీకి సొంత ఆదాయం పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదని తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ అన్నారు. బడ్జెట్ నిర్వహణపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని విమర్శించారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ను మూసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం లేదని, వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని కుట్రలు చేస్తుందని నరసింహ యాదవ్ అన్నారు. ఈ నిన్న ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ని బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, ఆమోదించడం. ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే ఈ యొక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీల్ని కనీసం చివరి సమావేశాల్లో అయినా ప్రజలకు క్షమాపణ చెప్తాడేమో అని చూసాం. కానీ ఏమాత్రం అబద్ధాలని పదే పదే వల్లించి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ బడ్జెట్ల పేరుతో మోసగించాడో ఈ యొక్క క్రమంగా కూడా మొదటి నుంచి ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ల రూపకల్పనే తెలియజేస్తూ ఉంది. బడ్జెట్లో చూపే అంకెలకి ఖర్చు పెట్టే అంకెలకి పొంతన ఉండదు. ఎక్కడ ఏదైతే ప్రతినిత్యం తన రాబడి ఏ విధంగా పెంచుకోవాలి, వ్యక్తిగత రాబడి ఏ విధంగా పెంచుకోవాలనే దానిపైన ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి కూడా ప్రతిబింబించడం ఈ బడ్జెట్లో. ఏదైతే మద్యపాన నిషేధం అంచెలంచెలుగా నేను నిషేధిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆఖరి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మహిళలు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం అసెంబ్లీ సాక్షిగా. నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో అంచెలంచెలుగా మద్య నిషేధం చేస్తానని దాన్ని పక్కన పెట్టడమే కాకుండా మద్యం పేరుతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఏ విధంగా మద్యం ధరలను పెంచి ఏ విధంగా ప్రజలు నెత్తిన భారం మోపావో మనం చూసాం. సుమారు 70,000 మంది ఈ నాసి రకం మద్యం సేవించి ఈ రాష్ట్రంలో అసువులు బాశారు. దానికి సమాధానం చెప్పని ఈరోజు అడుగుతా ఉన్నాం. ఏదైతే విద్యార్థులకు నువ్వు ఇచ్చిన హామీ ఏమైతే ఉందో యువతకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నావు. క్షమాపణ చెప్పి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా నీకు మనస్సాక్షి అనేది ఉంటే నువ్వు చెప్పిన మాటలు ఏవేవి చేయలేదో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ని